నమస్తే న్యూస్ కు స్వాగతం. మండపేట రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఈ రోజు శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు మధు అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి మధు న్యూస్ తో మాట్లాడుతూ ఆలయం వద్ద ఉన్న జమ్మి చెట్టుకు శనివారం సెమ్మి పూజ చేసి భక్తులు ఆదివారం నుండి వీరభద్రుని సంబరాలు చేసుకునేందుకు ప్రత్యేక పూజలు చేస్తున్నారన్నారు. మండపేట పట్టణం రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకోజామునే వివిధ అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కొండపేట రైతు బజార్ వద్ద వేయించేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు శుక్రవారం కావడంతో అమ్మవారికి ఉదయం నుంచి కూడా విశేష పూజా కార్యక్రమాలు జరిగినాయి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం పొందినారు. అలాగే రేపు మాఘ శుద్ధ పౌర్ణమి స్థిరవారం మహాపర్వదనం కావున అమ్మవారి యొక్క ఆదేశం మేరకు అమ్మవారి యొక్క పిలుపు మేరకు అమ్మవారి యొక్క సన్నిధానంలో భక్తుల చేత ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క సన్నిధానంలో వేయించేసినటువంటి శ్రీ శమీవృక్ష దేవతకి ప్రతి ఒక్కరి యొక్క స్వహస్తాలతో శమీవృక్ష పూజా నిమిషములకు శమీవృక్ష పూజా కార్యక్రమం జరపవను. ఉదయం 10 గంటల నుండి పూజా కార్యక్రమం గణపతి పూజ, శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమం, మండపారాధన, శమీవృక్ష మండపారాధన కార్యక్రమం జరుగును. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శమీ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క స్థిరవారం ఆ యొక్క పౌర్ణమి అమ్మవారి ప్రీతికరమైన పౌర్ణమి తెలియదున స్థిరవారం అంటే శమీవృక్షకి పూజ, శమీ చెట్టుకి జమ్మి చెట్టుకి ప్రీతికరమైనటువంటి స్థిరవారం రోజున అమ్మవారి ఆలయంలో శమీవృక్ష పూజా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పూజా కార్యక్రమాన్ని కనులారా తిలకించి స్వహస్తాలతో మీ స్వయంకృతంగా అమ్మవారికి సన్నిధానం శమీవృక్ష పూజా కార్యక్రమాలు చేసుకుని అమ్మవారికి దివ్య అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఎల్లుండు ఆదివారం ఉదయం 9 గంటల నుండి అమ్మవారికి సన్నిధానంలో వీరభద్రు భవన కార్యక్రమం జరపవను. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీరభద్రు భవన కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క వీరభద్ర స్వామి వారి యొక్క తీర్థప్రసాదాలు వీరభద్ర స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. కావున ఇక్కడి నుంచి అమ్మవారి యొక్క సన్నిధానంలోనే ఆ యొక్క శమీవృక్షకి ఆ శక్తిని ప్రసాదిస్తున్నాం కనుక ఇక్కడి నుంచి అమ్మవారికి సన్నిధానంలో వేయించేసినటువంటి శమీవృక్ష జమ్ము చెట్టుకి మీరు మీ ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాలకు, వివాహాది, ఆ యొక్క గృహప్రవేశాది శుభ కార్యక్రమాలకు ఎవరైనా సరే బోనం వీరభద్ర బోనం సంకల్పం చేసుకుంటే ఈ యొక్క మీ ఇంటి దగ్గర వీరభద్ర బోనం పూజా కార్యక్రమం చేసుకుని ఆ యొక్క అమ్మవారి సన్నిధానంలో వేయించేసినటువంటి జమ్ము చెట్టుకి ఈ యొక్క బోన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క సన్నిధానంలో ఇక్కడి నుంచి వీరభద్రుడు బోనం జరుపుకున్న కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో జరిగే వీరభద్రుడు బోన సామూహిక ఆ యొక్క వీరభద్రుడు బోనాల కార్యక్రమాలు అమ్మవారికి సన్నిధానంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా తెలియజేసి ఇక్కడి నుంచి వీరభద్రుడు బోనాలు అమ్మవారికి సన్నిధానంలో జరుపుకుంటారని కోరుతున్నాము. అలాగే ఈరోజు అమ్మవారికి శుక్రవారం కావున భక్తుల సహకారంతో కమిటీ వారి ఆధ్వర్యంలో సుమారు 400 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులు ముందుగా కమిటీ వారిని సంప్రదించి మీరు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.